మాజీ ఉపరాష్ట్రపతి చాలా రోజుల తర్వాత వెంకయ్యనాయుడు ఖమ్మం పట్టణానికి వచ్చి మీ పాత వారిని కొత్త వారిని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఆ రోజుల్లో దారిపల్లి కోటేశ్వరరావు గారు, రాఘవులు గారు, గండ్ర సుబ్బారెడ్డి గారు, జయచంద్రారెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఆ రోజుల్లో పార్టీ నడుపుతున్నప్పుడు నేను తరచుగా కార్యక్రమానికి ఇటు ఖమ్మానికి, కొత్తగూడానికి, ఇల్లెందకు, అలాగే మిగతా ప్రాంతాలకు కూడా తరచుగా వస్తూ ఉండేవాడిని. విద్యార్థి పరిషత్ హయాంలో కూడా వచ్చేవాడిని, ఆ తర్వాత బీజేపీలో కూడా వచ్చేవాడిని. వచ్చినప్పుడు కార్యక్రమాలు ఇక్కడ పార్టీ అంత బలంగా లేకపోయినా కార్యక్రమాలు చాలా చక్కగా జరిగేవి. చాలా సంతోషం వేసేది. ఇప్పుడు మళ్ళా మన ఈ మధ్యన రుదుకూరు వెంకటేశ్వర గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే శ్రీహరి గారి మిత్రులందరూ వచ్చి మీరు వాజ్పేయి గారి అటల్జీ అక్షర నిరాజన పుస్తకాన్ని ఆవిష్కరించాలి, మీరు ఖమ్మానికి రావాలని కోరితే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. దానికి ప్రధాన కారణం ఖమ్మంలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, దాని ద్వారా నాకు ఖమ్మంపై ఏర్పడిన యొక్క అభిమానమే ప్రధాన కారణమని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు అటల్జీ అక్షర నీరాజనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవ కవితా సంకలనం ఈ పుస్తకం, అలాగే మరొకటి సామాజిక సమరస్తా వేదిక యొక్క ఆధ్వర్యంలో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి తెలంగాణలో ఉండే ఈ విముక్త జాతులు ఏవో వాటిని గురించి సంక్షిప్తంగా వారి నేపథ్యము, వృత్తము, సమాచారం అందించే పుస్తకాన్ని కూడా నా చేత ఆవిష్కరింపజేశారు. చాలా సంతోషం. రెండు పుస్తకాలు కూడా వారి వారి రీతుల్లో మహత్తరమైన పుస్తకాలు. ఒకటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆయన కవిత్వం, ఆయన పరిరాసిన అక్షర నిరాజనం అయితే, మరొకటి సంచార జాతులు ఎవరైతే మన భారతదేశంలో అనాదిగా నివసిస్తూ ఉన్నారో వాళ్ళ గురించి కూడా సంక్షిప్త సమాచారాన్ని మనకు అందించారు. ఈరోజు భారతదేశ పూర్వ ప్రధానమంత్రి, భారత అనుసంధాన విప్లవ రూపకర్త, నాకు పితృ సమానమైన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి నేపథ్యంలో వారికి కవితా సంకలనం ద్వారా నివాళులు అర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మీ అందరికీ, ఆ కవితల సభ్యులందరికీ కూడా నేను ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నా ముందు ధన్యవాదాలు చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి నేను వారి కవిత నీరాజన గురించి చెప్పే ముందు, నా చిన్నప్పుడు నేను 12వ సంవత్సరంలో కబడ్డీ ఆడతామని ఆర్ఎస్ఎస్ వెళ్ళాను. అది ఆర్ఎస్ఎస్ తెలవక మన కబడ్డీ బాగా ఆడతానంటే అక్కడికి పోయాను. ఒక ఆయన నువ్వు కూడా ఆడతావంటే ఆడతాను చేరు అన్నాడు. ఆయన నన్ను ఆయస్కాలతోలా ఆకర్షించాడు. ఆయన పేరు భోగాది దుర్గా ప్రసాద్, విభాగ ప్రచారంగా ఉన్నాడు. ఆ తర్వాత 2014లో ఏబీవీ ప్రెసిడెంట్. ఆ తర్వాత 2016 నుంచి వాజ్పేయి గారి గురించి తెలుసుకొని ఒకసారి ఆయన ఉపన్యాసం కూడా విని ఆయన గురించి గోడల మీద రాయడం మొదలుపెట్టాను. ఆయన నెల్లూరుకు వస్తే మనం రెండోసారి మైక్ అనౌన్స్మెంట్ చేశాం. సాయంత్రం 6:30 గంటలకు కోమటి మైదానంలో బహిరంగ సభ ఉంది. తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు బహిరంగ వస్తారు, అందరూ దయచేయండి అని మైక్ అనౌన్స్మెంట్ చేశారు. ఆయన మీటింగ్ కోసం చెప్పిన స్టేజ్ కట్టే వాళ్ళలో నేను కూడా ఒకటి, అందరూ కలిసి కట్టేవాడు. అలాగే ఎవరు మాట్లాడుకునేవాడు. ఆ తర్వాత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఆయనకి సహాయకుడిగా పనిచేశారు. ఆయన వసతి దగ్గర అక్కడి నుంచి ప్రారంభమైన రాజకీయ జీవితం. తర్వాత కాలంలో అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి మధ్యలో కూర్చొని అఖిల భారతీయ జనతా పార్టీకి అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఆ మహనీయుడు చూపించినటువంటి మార్గం, వాడు ఇచ్చినట్టు ఆ కార్య శైలి, ఆ తర్వాత పార్టీ యొక్క ప్రత్యేకత కారణంగా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి సాధారణంగా గోడల మీద వచ్చిన వ్యక్తికి అఖిల భారత అధ్యక్షుడిగా, అధికార పార్టీ అధ్యక్షుడిగా అదే నాయకుడి మధ్య కూర్చొని పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. వాజ్పేయి గారి వ్యక్తిత్వం
వారి యొక్క నాయకత్వం, అలాగే అద్వానీ గారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క నాయకత్వం, సుందర్ సింగ్ భండారీ గారు, నానాజీ దేశ్ముఖ్ గారు, అలాగే వారి దగ్గర నుంచి మొదలై అనేక మంది వందల వేల మంది నాయకులు దేశవ్యాప్తంగా మరి పర్యటించి తిరిగి పార్టీని అధికార పార్టీగా తీసుకొచ్చారు. ఇవాళ అధికార పార్టీగా కొనసాగుతూ ఉంది. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు తరుణ హృదయ సామ్రాట్ అని ఎందుకు పిలుస్తారంటే ఆయన యువకుల యొక్క హృదయాలను జయించేవాడు. నాకు రాజకీయం తెలవదు, కానీ ఆయన ఉపన్యాసం విని వచ్చి రాని హిందీలో కొంత అర్థం చేసుకుని ఆయన వ్యక్తిగా కలిసిన తర్వాత సహాయంగా ఉండి ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసి ఆయన అభిమానిగా మారిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి మా మేనమామ ఒక ఆయన నన్ను ఒక నాయకుడి దగ్గర తీసుకెళ్ళాడు, కాంగ్రెస్ నాయకుడి. అప్పుడు పెద్ద జనసంఘం కూడా పెద్ద బలుపడి కొద్దిగా వస్తుంది, కొద్దిగా కార్యకర్తలు మాత్రం ఉన్నవాడు హుషారుగా ఉన్నారు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన చెప్పాడు, మేనమామ మా వాడు పార్టీలో చేస్తాడట రాజకీయం అంటే నెల్లూరులో అందరూ ఎవరైనా అభయ అంటారు, అభయ అనేది అభయ అంటారు, అభయ భావన అంటారు మామూలుగా. ఏంటి అభయ ఏంటో చేస్తాను అన్నాడు. నేను చేరడం లేదు, కానీ వాజ్పేయి గారు నాకు ఇష్టం అనగా ఆయన జనసంఘమా అన్నాడు. అదే వాజ్పేయి గారు అని అది ఉత్తరాఖండ్ పార్టీగా అన్నారు, నవ్వుకున్నాను. ఆ తర్వాత ఆయన అది టౌన్లోడ పార్టీనా అన్నాడు. ఆ తర్వాత ఆయన చదువుకున్న పార్టీనా, అది దేశంలో చదువుకోవడం తక్కువ, అది ఎప్పుడు పైకి రాదన్నాడు. ఆ తర్వాత చూసేపు అయితే రే అది బ్యాక్వర్డ్ పౌండ్ పార్టీ రాదన్నాడు. ఆ రోజు చాలా మంది తిట్టేవాళ్ళు, అలా తిట్టేవాళ్ళు అన్నారు ఆ పేరు. ఆ తర్వాత ఆఖరణ రవయ్య నువ్వు రైతులు పెట్టవు కదా, అది శాఖాహార పార్టీ రా అన్నాడు. అప్పుడు దానికి ధైర్యంగా ఎట్టున్నాడు నేను, అన్ని మిగతా పర్వాలేదు. ఎప్పుడైతే ఆయన శాఖాహార పార్టీ అనగా మనసులో కొద్దిగా ఆందోళన వచ్చింది, నిజమే కావాలని. తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత ఆ దుర్గాప్రసాద్ గారు కలిసి అడిగారు. అడిగితే అన్నాడు, అదేం లేదు, మనం ఆర్ఎస్ఎస్లో సమావేశానికి వాటికి వచ్చేది మీటింగ్ కోసం వస్తాం, కానీ ఈటింగ్ కోసం కాదు. అందువల్ల అక్కడ 2 రకాలు చేయడం, ఒక రోజు కోసం 2 రోజుల కోసం, లేదా చిన్న ఐటీసీ కోసం 7 రోజుల కోసం 2 రకాలు తయారు చేయడం, 2 రకాల వంటలు, ఇవన్నీ ఇబ్బందికరం కదా. అందుకని శాఖాహారం పెట్టాం, అందరూ తింటారు కాబట్టి. మాంసాహారం కూడా శాఖాహారం తింటారు కదా, నాన్ వెజిటేరియన్ మనం కూడా వెజిటేరియన్ తింటారు కదా నాన్. తర్వాత అందుకని మనం చేయము, కానీ తినకుండా దూరం లేదు. నువ్వు ఎప్పుడన్నా అవకాశం ఉంటే మీ ఇంటికి మీరు నీతో పాటు నేను కూడా తింటాను అన్నాడు. దాంతో నాకు అనుమానం చిన్నప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాను. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క వక్తృత్వం అంటే క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ, ఆయన వక్తృత్వం, ఆయన స్పీచ్, ఆయన కర్తృత్వం, ద వే ఆఫ్ ఫంక్షనింగ్, ఆయన మిత్రత్వం, ఫ్రెండ్షిప్, చిన్నవాళ్ళతో కూడా స్నేహం చేసేవాడు ఆయన. ఈ వ్యక్తిత్వం, వక్తృత్వం, కర్తృత్వం, మిత్రత్వంతో కూడిన వారి నేతృత్వ వైపులో అది దేశాన్ని బాగా ఆకర్షిస్తుంది. దేశంలో పార్టీని అధికారంలో తేవడానికి ప్రధాన కారణభూతుల్లో ఆయన ప్రయోగం. ఇది వారి నేతృత్వాన్ని శతాబ్దే కాదు, సహస్రాబ్దం జరిగినా కూడా ఈ భారతదేశం ఎప్పటికీ మర్చిపోదని అనుకుంటున్నాను. మనం ఈరోజు ఈ కర్తవ్య నిర్వహణలో బాధ్యతతో, మాటలతో కట్టి పడివేసే చిత్రత, దేశ ప్రయోజనాల విషయంలో దృఢత్వం ఉన్న వ్యక్తిత్వం శ్రీ వాజ్పేయి గారి సొంతం. మాటల్లో చెప్పే విలువలను ప్రవర్తనలో పాటించే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి లక్షణమే ఆయన ఆదర్శ పురుషుడిగా తయారు చేశారు. మనం వారి నుంచి గ్రహించాల్సిన గుణాల్లో ఇవన్నీ కూడా ముఖ్యమైన గుణాలు. తన అపారమైన వాక్యాశ్చర్యంతో ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసి ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన వక్త, ప్రజాకర్షణ కలిగిన రాజకీయవేత్త, అన్నింటికి మించిన గొప్ప మానవతావాది, హ్యూమనిస్ట్ అటల్ బిహారీ వాజ్పేయి. ముఖ్యంగా యువతరం వాజ్పేయి గారి జీవితాన్ని అధ్యయనం చేసి ఉన్న వాళ్ళందరినీ, అభిమానులను, ఇతరుల యువతలంతా కోరేదంటే దయచేసి వాజ్పేయి గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయండి, వారి ఆదర్శాలను అందించుకోవాల్సిన అవసరం ఉంది. తిరిగి మళ్ళా ఈ దేశానికి
అటల్ బిహారీ వాజ్పేయి రెడ్డి యొక్క వ్యక్తులు రాజకీయాల్లోకి వివిధ స్థాయిలో రావాల్సిన అవసరం ఎంతో ఉంది. వివిధ స్థాయిలో రాజకీయమే మార్చవలసి ఉంది. ఎందుకంటే రాజకీయం అనేది ఇవాళ చాలా మందికి ఒక ఈసరింపుగా కొంతమంది యొక్క ప్రవర్తన చూసినప్పుడు రోత కలిగించే విధంగా, రాజకీయం అసహ్యం కలిగించే విధంగా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇంకా పెద్ద పైన ఉండేవాడు కూడా అదొక గొప్ప విషయం. తిడితే, బూతులు మాట్లాడితే అది గొప్ప విషయం అనుకుంటున్నారు. అలా మాట్లాడితే అదే గొప్ప విషయాన్ని పత్రికల వాళ్ళు కూడా వాటిని ప్రచురిస్తున్నారు. మామూలుగా మనెవరో నన్ను అడిగారు, అమెరికా నుంచి ఒక 20 మంది కూర్చున్నారు ఫ్యామిలీస్ వేరే ఫంక్షన్లో. ఒక ఆయన పూర్ణచంద్రరావు అని ఆయన 97, 88 సినిమాలు తీశాడు. ఆయన అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఎన్టీ రామారావు అనేక మంది తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను. నేను వెళితే ఆ మహిళలు అందరూ వచ్చి, సార్ మీతో ఒకసారి మాట్లాడాను. ఏ సార్ మీరు ఇంత ముందులాగా రావడం లేదా? ఎక్కడికమ్మా అంటే టీవీలో పేపర్లో రావడం లేదని. ఏదమ్మా తిరుగుతున్నాను నేను పదవి విరమణ చేశాను కానీ పదవి విరమణ చేయలేదు. కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, తర్వాత అగ్రికల్చర్ బాడీస్ ఇలా తిరుగుతున్నాను. నేను ఇంతకుముందు మాట్లాడితే రాజకీయం మాట్లాడేవాడే కదా, చిత్రోక్తులు ఉండేవి, రాజకీయ విషయాలు ఉండేవి. రెండోది, రాజకీయం అంటే ఆ రోజున పరిస్థితుల్లో జనం ఈ మాట్లాడే వాటిని బాగా అభిమానించేవారు. ఇప్పుడు మాట్లాడేవి పత్రికల్లో నేను ఎవరు విమర్శనాత్మకంగా కొద్దిగా మాట్లాడా కాబట్టి, ఎవరిని దూషించరు కాబట్టి మామూలుగా పెద్ద వార్తగా అనిపించడం లేదు, మామూలు వార్తగా వేస్తున్నారు కొంతవరకే. కానీ ఇంతకుముందు ప్రముఖంగా రావడం లేదమ్మా అని చెప్పారు. అటు మీరు ఆ మధ్య నేను మాట్లాడుతూ విమర్శిస్తూ ఉంటే విజయవాడలో ఒక స్థాయి రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు కనిపిస్తున్న బూతులు జుగుప్సగా కనిపిస్తున్నాయంటే ఒక ఆమె చీటీ పంపించింది, సార్ వీళ్ళు ఏం చేయాలి సార్, ఏం చేయాలో మీ చేతిలో ఉన్నానండి. మా చేతిలో ఉంది సార్, వాళ్ళ జోలి పోతే ఇంకేమైనా ఉందా అన్నా. వాళ్ళ జోలి కనబడేదమ్మా, మీ చేతిలోనే ఉంది, ఏం పడలేదు. బూతులు మాట్లాడేవాళ్ళకి బూతులు పడే సమాధానం చెప్పండి అన్న. అంటే ఆమె మేము కూడా బూతులు మాడాలా, మీరు మాట్లాడబడమ్మా, నేను చెప్పేది అది కాదు. బూతులు మాడేవాడికి ఊరికి బూతులోకి వెళ్ళి బట్టలు మళ్ళా తిరిగి ఈ రాజకీయాల్లో నీతి, విలువలు, నైతిక ప్రవర్తన, ప్రమాణాలు, నమ్మిన సూత్రానికి కట్టుబడి ఉండకుండా పోవడం. ఈరోజు ఈ పార్టీలో రేపు పార్టీలో పోయి ఈ పార్టీలో ఉన్న తిరిగిన నాయకుడిని ఆ పార్టీలోకి వెళ్ళి పొగిడి తత్వం మనకు పెరిగిపోతా ఉంది రోజులు. అందుకని రాజకీయాల పట్ల యువతకు ఉత్సాహం కలగడం చూసి రాజకీయ నాయకుల ప్రవర్తన చూసి ఈ రాజకీయాలు మారాల్సి ఉంది. మారాల్సిన అంటే బాధపడితే, విచారిస్తే మారో రాజకీయాలు. యువత ముందుకు రావాలి, ధైర్యంగా రాజకీయాల్లో పాల్గొవాలి, మంచి ప్రమాణాలు నెలకొల్పాలి. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తులు, మహానాయకులు వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేసి తద్వారా రాజకీయాల్లో తిరిగి మన విలువలు సంపాదించే ప్రయత్నం, ప్రమాణాలపైన, సిద్ధాంతాలపైన నడవల్ల. రాజకీయ సిద్ధాంతపైన నడవడం, రాజకీయంలో రాద్ధాంతం ఎక్కువైపోయింది, సిద్ధాంతం తక్కువైపోయింది, రాద్ధాంతం ఎక్కువైపోయింది. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా అర్థం కాదు. ఆ ఖమ్మం బస్ స్టాండ్లో పోతే ఆర్టీసీ బస్సులు రాకపోకలని రాసుంటారు. అలాగే ప్రతి ఊరిలో కూడా బస్ స్టాండ్లో ఇంకో పక్కన ఇంకో బోర్డు పెట్టాలి, రాజకీయ నాయకులు రాకపోకలు. నేటి తాజా ఈనాటి ఉదయం పరిస్థితిని బట్టి ఈయన ఈ పార్టీలో ఉన్నాడు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. అంటే పార్టీ మారకూడదంటే పార్టీ మారవచ్చు. సిద్ధాంతం నచ్చకపోతే ఆ చేస్తున్న సిద్ధాంతం ఎవరు కాదు, వీలు కాదనే విషయం తెలిస్తే, లేదా నాయకుడు నియంతగా తయారై ప్రజాస్వామ్యంగా 10 మందిని మాట్లాడి కలుసుకోకపోకుండా పోతే తిరిగి ఆలోచించవచ్చు ఎప్పుడన్నా కూడా. కానీ అలా కాకుండా కేవలం పదవి కోసమే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఏ ఎండక గొడుగు బట్టి, ఏ గాలిగా జెండా ఎత్తి, ఎప్పుడు ఏ నాయకుడు వస్తే ఆయన జైకొట్టి మరుసటి రోజున చేతికరించేట ఆ రాజకీయం మంచిది కాదు. ఇది మారాల్సిన అవసరం ఉంది. ఇది మారాలంటే ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని, జీవితాన్ని ఆదర్శంగా చూసుకోవాలి. ఆయన కూడా సాధారణ టీచర్ కుటుంబంలో వచ్చాడు వాజ్పేయి గారు. చిన్నతనంలో అనేక కష్టాలు పెట్టి చదువుకున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చాడు. వచ్చినప్పుడు ఈ పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోరు. అప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు నేను వాడిన రాసుకుంటే ఎక్కడ చెప్పినట్టుగా కొందరు అలాగా ఉండింది ఆ పరిస్థితి.
దగ్గర నుంచి ఆయన శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ పార్టీ స్థాపకుడు, ఆయన వ్యక్తిగత సహాయ కార్యదర్శిగా పనిచేశాడు. ఆయనతో కలిసి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు. కాశ్మీర్కి వెళ్ళాలంటే పర్మిట్ కావాలి. మన దేశంలో కాశ్మీర్కి వెళ్ళాలంటే ఆ పర్మిట్ని తీసుకోకుండా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ధిక్కరించి అవతలకు వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు వారి సహాయకుడు తీసుకెళ్ళాడు. ఈయన అరెస్ట్ చేశారు శ్యామప్రసాద్ ముఖర్జీ. అప్పుడు చెప్పాడు ఆయన వాజ్పేయి, నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళి దేశంలో అందరికి చెప్పు నేను కాశ్మీర్లో ప్రవేశించాలని చెప్పాను. ఆ 370 రద్దు అనేది ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఒకే దేశంలో మనం एक देश में दो विधान, दो निशान, दो प्रधान नहीं चलेगा అని నినాదం ఇచ్చారు. పండిత్ ప్రేమనాథ్ గోఖరా లాంటి నాయకులు, బలరాజ్ మధోక్ లాంటి యొక్క నాయకులు, అటల్ గారి వాజ్పేయి గారు, ఆ తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క నాయకత్వాన నడిచిన వాజ్పేయి గారి అంతా నినాదాలు ఇచ్చారు. అది రద్దయింది. నాకు జీవితంలో సంతోషం కలిగించింది. నేను అన్ని పదవుల్లోకి వెళ్ళే అవకాశం కలిగించింది పార్టీలో. పల్లెటూరులో పుట్టి రోజు 4 కిలోమీటర్లు నడుచుకొని చదువుకోవడానికి పోయినవాడిని. తర్వాత స్కూల్ ఎస్పీఎల్, కాలేజీ ప్రెసిడెంట్, యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్, యువమోర్చా స్టేట్ సెక్రటరీ, యువమోర్చా నేషనల్ సెక్రటరీ, యువమోర్చా స్టేట్ ప్రెసిడెంట్, యువమోర్చా నేషనల్ వైస్ ప్రెసిడెంట్, యుఐపీయూపీ స్టేట్ సెక్రటరీ, ఏబీపీ నేషనల్ సెక్రటరీ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, అలాగే ఎమ్మెల్యే 2 times, ఎంపీ 4 times, అలాగే మంత్రిగా, గ్రామీణాభివృద్ధి మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా అనేక అవకాశాలు ఇచ్చి ఆఖరికి దేశంలో 2వ రాజ్యాంగ ఉన్నత పదవి ఉపరాష్ట్రపతి పదవి జోడించింది. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. రెండవది ఆ పార్టీ యొక్క ప్రత్యేకత, దాని యొక్క విధి విధానం, కార్యకర్తలను ప్రోత్సహించే విధానం. దానివల్ల నాకు కూడా సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నాకు కూడా అక్కడ దాకా వెళ్ళేందుకు అవకాశం లభించింది. అలాంటి రాజకీయ వ్యవస్థ కావాలా పార్టీల్లో కూడా. ఇప్పుడు కూడా అన్ని పార్టీల్లో కానీ బీజేపీతో సహా అందరూ కూడా ఆ విధంగా కార్యకర్తలను ప్రోత్సహించే విధానాన్ని మనం మరింత పటిష్టంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ వ్యవస్థలో ఈ మార్పు రావాల్సి ఉంది. ఒకప్పుడు ఒక పార్టీ అంటే ఆ పార్టీ అందరూ. నేను చదువుకునేటప్పుడు ఈ మంచిగడ్డి రామకృష్ణరావు, ఓడేపూడి వెంకటేశ్వరరావు, రిజర్వ్ అలీ, ఈ ఊళ్ళో సిపిఐ నాయకుడు ఎమ్మెల్యే ఒక ఆయన నేను ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ నాయకుడు వాడు. కానీ కమ్యూనిజాన్ని వదిలిపెట్టాడు. ఒక ఆయన జనసంఘ నాయకుడు అంటే జీవితంలో జనసంఘే ఈ దారాన్ని కొనసాగించడం తిరుగుతున్నాడు, ఇచ్చిపట్టు తిరుగుతున్నాడు ఏదంటున్నాడు. కొంతమంది పోతారు ఆయన ఆ పార్టీని కొంచెం తిరుగుతుంటే అన్ని మీటింగ్లు పోతా ఉంటే జీవితం అంతా కూడా ఒక సిద్ధాంతం, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. జనసంఘ అంటే జనసంఘ, స్వతంత్ర పార్టీ అంటే స్వతంత్ర పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, మనసాపాచ కర్మ. అలా ఉండింది రాజకీయం. ఆ రాజకీయం పోయి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఏ ఎడగా గొడుగు బట్టి గాలిగా జెండా ఎత్తి ఎప్పుడు నాయకుడు వస్తే ఆ నాయకుడిని పొగిడి ఆ తర్వాత మన అవసరం తిరిగి రాజకీయం వచ్చింది. దీన్ని పూర్తిగా తొలగించి మళ్ళా పురాతన పూర్వ రాజకీయాల్లోకి, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ లోకి దేశం వెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఖమ్మంలో ఉన్న మీ ముందే కాదు, నేను మాట్లాడుకుంటే ఈ దూరదర్శనం, ఈ టెలివిజన్ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్, వీటన్నిటి ద్వారా రాష్ట్రం దేశం తెలుస్తుంది మీకు ఏం జరుగుతుందో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఇవాళ ఉన్న పరిస్థితి ఏముందో అది మారాల్సిన అవసరం ఎంతో ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి యొక్క నాయకుల యొక్క స్ఫూర్తి తీసుకోపోవాలా. ఈయన మొదట్లో జనసంఘ సభ్యుడిగా ఉన్నాడు. ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టేటప్పుడు మొదటిసారిగా క్రమశిక్షణ, చిత్తశుద్ధి కలిగిన ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీ గారి దృష్టిలో పడ్డాడు. చూసి ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీ కుర్రోడు చురుగ్గా ఉన్నాడు, మెరుగ్గా ఉన్నాడు అని చెప్పని దగ్గర తీసుకుని ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత పార్టీ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి నాయకత్వాన దీనదయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పారు, సిద్ధాంతకర్తలు కావచ్చు నేను, కానీ నాయకుడు కావాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారే అని చెప్పారు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఒక జనసంఘ అధ్యక్షుడు మొదలుకొని దేశ ప్రధాని వరకు
క్విట్ ఇండియా యుద్ధం మొదలుకొని కార్గిల్ యుద్ధం వరకు ఆయన ఉత్తర స్పష్టంగా మనకు కనబడుతున్నారు గారు. దానికి కారణం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మోసే పల్లకిలో రాజులా వెలుగుదామని ఆయన ఎప్పుడు భావించలేదు. సామాన్యుడు పల్లకి మోసే బోయిలా సేవ చేయాలని చెప్పి ఆకాంక్షించాడు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరు ఆశించాల్సింది ప్రజల మనసులోనే కాదు, ప్రత్యర్థుల మాటల్లోనూ వారు అజాత శత్రువుగా నిలిచాడు. రాజకీయాల్లో ఉంటే అజాత శత్రువుగా నిలవడం సులభం కాదు. నిష్కలంగా దేశభక్తుడుగా చిర యశస్సును ఆయన సంపాదించుకున్నాడు. మాటల్లో చెప్పే విలువల్లో ప్రవర్తనలో పాటించిన వారి జీవన రక్షణమే ఆయన ఆదర్శ రాజకీయ నాయకుడిగా రూపొందించింది. మాటల్లో పరుషం ఉండేది కాదు, విమర్శ ఉండేది, మొదలైన విమర్శ ఉండేది. అటల్ బిహారీ వాజ్పేయి గారు విమర్శించాక అవతల వాడికి అది అర్థమయ్యేలా ఆయన కుదరలోకి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ముందేమో చప్పట్లు కొట్టేవాడు, తర్వాత అది ఆలోచించుకునేవాడు. మరి మన ముందు కూడా చెప్పినట్టున్నాడు అని చెప్పాడు. అంత తెలియట్లేదు. అంత అద్భుతమైన భాష పైన పట్టు ఉండేది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన అందుకే తర్వాత రాజకీయాల్లో అజాతశత్రుడుగా బీజేపీ జనసంఘం అంటే ఇష్టపడినవాడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇష్టపడడం మొదలుపెట్టారు. దానికి కారణం ఇందాక నేను చెప్పాను, ఆయన వ్యక్తిత్వం. నా జీవితం మీద, నా వ్యక్తిత్వం మీద, నా నిర్ణయాల మీద కూడా వాజ్పేయి గారి ప్రభావం ఎంతో ఉంది. రాజకీయాల్లో నీతి నిబద్ధతో నియమనిష్టలతో రాణించవచ్చు అని చెప్పి ఆయన ఆచరణ చూపించాడు. అందుకని ఆయన చూపించిన మార్గంలో నాలాగే అనేక వేల మంది నడిచారు. భారత ప్రధాని శ్రీ కర్ణాటక నరేంద్ర భాయ్ మోదీ కూడా వారి నాయకత్వాలు వచ్చిన వాడే. సో మనము ప్రతి ఒక్కరు కూడా, నేను బీజేపీలో లేరు, అందుకని బీజేపీ గురించి ప్రత్యేకంగా చెప్పరు. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు నీతి, నియమం, నిజాయితీ, కర్తృత్వం, వక్తృత్వం, మిత్రత్వం, కలిపిన నేతృత్వం అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే రాజకీయం మెరుగవుతుంది. ఎక్కడ ఉన్నా మన నాయకుడిని మనల్ని గౌరవిస్తారు అందరూ. దాంతో పాటు ఆయన దేశం గర్వించదగినట్టు రాజనీతిజ్ఞుడే కాదు, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చేట పెద్ద కవిగా కూడా ఆయన తయారయ్యాడు. అటల్ బిహారీ వాజ్పేయి వ్యక్తిత్వం ఏమిటంటే చెప్పడానికి వారి పంక్తులు ఇవ్వడంలో కవితా నిరాజనం చేస్తున్నారు. కాబట్టి ఆయన చెప్పాడు అన్నమాట, ఒప్పుకోను పరాజయం, కొత్త దారి నా ధ్యేయం, కాలం తలరాత్రం చేసేస్తా, సరికొత్త గీతాన్ని పాడేస్తా. ఆ కవితలో ఒక గొప్ప నవీన దృక్పథాన్ని తెలియజేశాడు. తలరాత్రం తిట్టుకోకుండా యువతరం కాలం తలరాత్రం మార్చగల శక్తి ఉంది యువతరానికి అని చెప్పి ఆయన నమ్మి రాసి ఆచరణలో చూపించాడు ఆ వ్యక్తి. ఓ దేవుడా నన్ను ఎదగనివ్వకు, ఆయన రాసిన దాంట్లో, దేవుడా నన్ను ఎదగనివ్వకు, నా మామూలు దండపెట్టి దేవుడా నాకు అవకాశం తొందరగా ఎమ్మెల్యే పెట్టుకుంటున్నాడు. ఎలా దండపెట్టుకుంటాడు మామూలు సరదా. కొంతమంది ఆమె కొంతమంది పైకి పోవాలని, కొంతమంది నాటకం దిగాలని, కొంతమంది ఇంకోటి బాగుంది సహజమని ప్రార్థించుకుంటూ ఉంటారు. నేను మాత్రం దేవుడి తిరిగిపోతే దేవుడి తిరిగి ఒకసారి పోతాను తిరుపతికి. ఒకసారి వెళ్ళాలి రాజకీయ నాయకుడు సంవత్సరానికి, రెండోసారి వెళ్ళకూడదు, వెళ్ళి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. విఐపి గత 20-30 ఏళ్ళ నుంచి అదే పని చేస్తాను. ఒక్కసారి వెళ్తాను. ఆ దేవుడు బయటకు వచ్చి చెప్పారు, అందరూ రాజకీయ నాయకులందరూ దీన్ని పాటించాలా. ఎందుకంటే సామాన్య భక్తులకు 45 గంటలు పడుతుంది. విఐపీల సంఖ్య ఎక్కువైపోతే అమ్మ చూసారనుకున్నారు, 300 టికెట్లు తీసుకున్నారు, 400 టికెట్లు తీసుకున్నారు, వాడుకున్నారు, చేసుకుని తీసేది, వేరే విషయాలు తీసేది. ముఖ్యంగా ఎందుకంటే దేవుడు ఒకసారి దండం పెట్టినా కాదంటే 2 సార్లు దండం పెట్టినా కాదాలి కదా. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే దేవుడు కూడా సంతోషం. నా నమ్మకం అది. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అంటే, ఓ దేవుడా నన్ను ఎదగనివ్వకు, సామాన్యుడి స్వరం వినలేనంత స్థాయికి. రెండో మాట కాబట్టి ఎదగినవాడంటే కేర్ అనుకున్నారు, అదిగానే చెప్పింది. సామాన్యుడి స్వరం వినలేనంత స్థాయికి నన్ను